హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఎగ్ కీమా కర్రీ. ఈ కర్రీ ఎవరు చేశారో తెలుసా? ఇంత స్పెషల్గా ఎందుకు అడుగుతున్నానంటే ఈ కర్రీ మా ఆయన అయితే చేశాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాము. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ కర్రీ చపాతీ కాంబినేషన్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ కోసం ముందుగా ఎగ్స్ అయితే మంచిగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఆనియన్స్ కూడా ఎక్కువ వేస్తాం కదా, అందుకోసం ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, ఇంకో కొంచెం కళ్యామాకు అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కళ్యామాకు అనేది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మంచిగా ఉల్లిగడ్డ వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే చాలా సన్నగా కట్ చేసుకోవాలి, తొందరగా మగ్గిపోతాయి. అలాగే కీమాలో ఉల్లిగడ్డ అనేది ఎక్కువ ఏర్పడదు చిన్నగా కట్ చేసుకుంటే. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి ఉల్లిగడ్డ అనేది. ఇప్పుడు ఉల్లిగడ్డ అనేది మంచిగా మగ్గిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాడు. పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు టమాటాలు అయితే వేసి మంచిగా మగ్గనివ్వాలి. వీలైతే మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, లేదా ఇట్లా స్పూన్తోనైనా మంచిగా మెత్తగా చేసుకోవాలి. ఈ టమాటాలు ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత కారం మన టేస్ట్ సరిపోయేంత వేసుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. కారం ఇదంతా వేసిన తర్వాత మంచిగా ఇలా స్పూన్తో మ్యాష్ చేసుకుంటూ ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ముందు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, గరం మసాలా ఇవైతే వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. అన్ని మసాలాలన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు అయితే వీడియోలో చూపెట్టినట్టుగా కీమా లాగా చేసుకోవాలి కాబట్టి మంచిగా ఇట్లా తురుముకోవాలి. ఎగ్స్ అన్నీ మంచిగా తురుముకున్న తర్వాత ఎక్కువగా కలుపుకూడదు, లైట్గా కలుపుకోవాలి. నేను ఇలా ఎగ్స్ అనేది ఇలా తురిమి వేస్తే ఫస్ట్ అనేది స్మెల్ వస్తుందేమో అనుకున్నాను, కానీ స్మెల్ అస్సలే రాలేదు. మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, స్మెల్ అయితే అస్సలు రాదు. అదే ఈ స్మెల్ సరిపడా మనం మసాలాలు కూడా వేసాం కదా, ఆ మసాలాలతో అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్లా అన్ని ఎగ్స్ తురుముకొని వేసుకున్న తర్వాత ఎక్కువగా కలపకుండా కొద్దిగా కలిపేసి లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ లాగా కావాలనుకుంటే, ఇలా కూడా సరిపోతుంది. లాస్ట్ కొత్తిమీర, మెంతికూర, పుదీనా కొద్దిగా పైన ఇలా చల్లేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ చపాతీలోకి అయితే సూపర్గా ఉంది కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.